నమో వెంకటేశాయ. ఓం 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 నమో వెంకటేశాయ.
శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री कृष्णा कावेर्योर्मध्य प्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం क्षेमं स्थैर्यं धैर्यं विजयं अभयं आयुरारोग्यं ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं धर्मार्थं काम्यमोक्षं चतुर्विधं पुरुषार्थं सिद्ध्यर्थं सत्सन्तानं सौभाग्यं सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षणां सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ.
దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు, శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు కైవసమై గొల్లెతల కౌగిల్లని దేవో అన్నట్లుగా మూర్తి భవించినటువంటి చైతన్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. అలాంటి శ్రీనివాసుడు పరమ పురుషోత్తముడైనటువంటి వాడై ఈరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రతినిత్యము జరిగేటటువంటి అభిజిత్ లగ్నంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాకైంకర్యానికి సంకల్పాన్ని చెప్పి లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి గొప్ప వైదిక దృష్టిని అందుబాటులో తెచ్చుకొని స్వామివారు అందరి పట్ల చల్లగా ఉండాలని, స్వామి అనుగ్రహం అందరి పట్ల సమంగా ప్రసరింపజేయాలని శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులు ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రప్రథమంగా శ్రీవారికి, అమ్మవార్లకు, స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారికి తెలియజేశారు. అదేవిధంగా సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి తమ సమస్త దేవతలను కూడా ఆవాహన చేసి మనం ఈ యొక్క కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త శుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచిరకం సుశర్మాం ఇదమాపశివా శుభతమా శాంతా శాతతమా శుభా శుభతమాః పూతాః పూతతమాః పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణయే సహస్రం యజ్ఞికా పాశా విదతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్యాం. ఓం వరుణమావాహగామీం ప్రచేతసమావాహగామీం రక్తాంబరమావాహగామీం యాదస్పతిమావాహగామీం ధారాగాం వాగమావాహగామీం కూర్చే సరస్వతిమావాహగామీం పుష్పే ఫుల్లమావాహగామీం అక్షతే కాష్కవమావాహగామీం తండులే రమమావాహగామీం. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్ర నమః. పుష్పేన ఆసనం ప్రకల్పగామీం. వరుణాగ్ర నమః. పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామీం. వరుణాగ్ర నమః. గుణోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. వరుణాగ్ర నమః. సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నే గోగస్మాత్యదామహే త్వా విశ్వేషుదాత్వం మహితో న శంభో వగిరాజంతే ధూతన్నిధత్తాం ప్రేషామధేశో విబుధానామనాదిః యామేషుస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగనమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతే జగాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పగామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనీయం సమర్పగామి. విశ్వక్సేనాయ నమః. పుణ్యపుష్పై పూజగామి. విశ్వక్సేనాయ నమః. గుణోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు.
भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचकिष्यें वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समूढमस्य पाकं सुरें त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्नें विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य गुच्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाकृवाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदा त्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवतीमिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं स्वस्तनोभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागित्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पत्कुरु वेदोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् गुरुवेद गत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्महव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषा वर्धकन्तः सुदन्देवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धिदां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धिदां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धिदां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगतयहनः वसुधीरिभवातरः तस्मा अरङ्गमामवो यस्य क्षगागजन्वथाम् आपो जनकथातनः ओम पवमानस्सुवच्चनः पवित्रेण विदर्शनिः यप्पोता स पुनातमां पुनन्तु मादेव जनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यत अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदुतमन्तरां ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागात् यस्कै भक्ति स्तुनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयज्ञस्यामपतगौर ईनां वैश्वानरो रश्मभिर्मा पुनातो वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पगसापगाभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्ठैर्देव मन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः सम्भृतकं रसों सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिष्मणां पावमानीर्योऽध्येति ऋषभिः सम्भृतकं रसों तस्मै सरस्वती दुहें क्षीरगुं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखा हि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामगं हिरण्मगं तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्पुस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदा
यज्ञामोच्चगन्त्यापुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदें शञ्चतुष्पदें ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिश देवार्पितो मार्चगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चगन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्चगन्ताम् उदीच्यां दिश्याव ओषधयो वनस्पतयो मार्चगन्तामोत्भागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चगन्तां मधोधराधरीर्नागेभ्यो मार्चगन्ताम्। अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागुस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतरे भन्नां वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमागमनरागमनाय च। క్షేణుల వారిని ఆచార్య స్వాముల వారు ఈ విధంగా ఆవాహన చేశారు. ఈ విశ్వక్షేణుల వారు ఎవరు అంటే పరమాత్మకు నిత్యాన్నపాయగనమని ఉంటుంది కదా అని స్మృతిలో చెప్పినట్టుగా పరమాత్మ యొక్క పరమపదాన్ని నిత్యం కనురెప్పకాలం పాటు కూడా వదలకుండా స్మరిస్తూ ఉండేటటువంటి వారు కొందరుంటారు. వారిని నిత్యసూరులు అంటారు. ఆ నిత్యసూరులు ఎవరంటే లక్ష్మీదేవి, గరుత్మంతుడు, అనంతుడు, విశ్వక్షేణుడు. వీరిని నిత్యసూరగణం అనపాయగణమని లేదా వ్యవహారిక నామాలలో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. అలాంటి నిత్యసూరులైనటువంటి వారిలో ప్రథములైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. పరమాత్మ ఈ లోకాన్నంతా కూడా సృష్టి స్థితి లయలతో నిత్యం తేన వినా తృణపిపి నచలత్ అన్నట్లుగా పరమాత్మ యొక్క కను సైగ లేక కనీసం గడ్డిపోచ కూడా కదలదు కదా. ఆ విధంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క నిష్టను చూయిస్తూ మనం సర్వదేవతలను ఆవాహన చేసిన విధానాన్ని మనం ఇందాక కన్నులారా తిలకించాం. కావున స్వామివారి యొక్క సర్వాధ్యక్షుడు సూత్రపతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చక్కగా మనం తిలకిస్తూ ఉన్నాం. అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహించారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. కావున కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలు అంటారు వాటిని. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో అనేక అవస్థలు 72,000 నాడీ వ్యవస్థ, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, రకరకాలైనటువంటి అవస్థలు, తర్వాత ధర్మార్థ కామ మోక్షాలను సక్రమంగా మనం అనుసరించడానికి కావలసినటువంటి అంతఃకరణాలు అన్నిటినీ కలుపుకొని ఉన్నటువంటి జీవుడు. ఆ జీవుడు దేన్ని పొందాలి అని ఎప్పుడు ఆకాంక్షిస్తూ ఉంటాడో అదే పరమాత్మ సాన్నిధ్యము. ఆ పరమాత్మ మన కళ్ళ ఎదుటుగా ఉంటూ ఈరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేర ఈ విధంగా అతి దేదీప్యమానంగా విరాజిల్లుతూ కళ్యాణ కంకణాన్ని ధరిస్తూ ఉన్నాడు అంటే ఎంత గొప్ప విశేషమో కదా. మనందరి జన్మ ధన్యం కదా. కావున అట్లాంటి పురుషోత్తముడు మన కళ్ళ ఎదుట నిలబడి ప్రత్యక్షంగా మనం చూసేటట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం సభక్తిపూర్వకంగా వీక్షించే అవకాశాన్ని కలిగించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. నాహం వసామి వైకుంఠేన యోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు.
వైకుంఠంలో కానీ యోగి హృదయాలలో నేను వహించను, కానీ ఎచ్చటైతే భక్తుడు గానం చేస్తాడో అక్కడ నేనుంటాను అని కదా శ్లోకభావం. నవవిధ భక్తి మార్గాలలో వ్యక్తిగా, సామూహికంగా, వాద్యరహితంగా, వాద్యసహితంగా, గృహదేవతార్చనలోనో, గ్రామసీమల్లోనో, నగరాలలోనో, పట్టణాల్లోనో, ఆలయాల్లోనో, ఆరుబయటనో నడుస్తూ పాడుతూ రకరకాలుగా ఏ అవస్థలో ఉన్నా సరే కీర్తనలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది నరుడైనటువంటి మానవ జన్మకు. ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వయంబరగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి, సహస్రశీర్షమావాహగామి, అనంతమావాహగామి, నాగరాజమావాహగామి. శేషాగ్నమః ఇదమాసనం, శేషాగ్నమః పాత్యం సమర్పగామి, అర్ఘ్యం సమర్పగామి, ఆచమనీయం సమర్పగామి, పుణ్యపుష్పై పూజగామి. శేషాగ్నమః గుడోపహారం నివేదగామి, పానీయం సమర్పగామి, తాంబూలం సమర్పగామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం. స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి త్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాగిభవప్రవామహి సోమం స్వస్తి భవనస్కస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాశో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృథీం స్వస్తి వంథా మనుచురేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టునేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్ర సఖం సమత్స్వ బృహత్యశో నామమివారుహేమాం అంభోముచమాంగిర సంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శోభాగం శోభాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకానసాగమోక్తంగా కళ్యాణ వేడుకను మనం అందరం తిలకిస్తూ ఉన్నాం కదా. ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసిదళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచపాలికలలోకి జీవన్ముక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ తదుపరి కార్యక్రమంలో ప్రతిసర బంధన కైంకర్యం పనులు స్వామివారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిసరము అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామివారిని, సర్పదేవతలను మనందరికీ కూడా ఏ విధంగా రకరకాలైనటువంటి సూక్ష్మ దృష్టి పనిచేస్తూ ఉంటాయి. అష్టగణాలు కావచ్చు, వసువులు కావచ్చు, అనేక రకాలుగా మనమేమనుకుంటూ ఉంటామంటే ఎవరు చూడలేదే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం చూడకుండానే మనం ఒంటరిగా ఒక రూమ్లో, ఒక గదిలో కూర్చొని మనం ఏమో చేస్తూ ఉంటామని అనుకుంటాం. కానీ సూక్ష్మంగా పరిశీలన చేసేటటువంటి అనేక దేవతామూర్తులు మనల్ని అంటి పెట్టుకుని ఉంటారు. ఆ దేవతాగణాలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి పరమాత్మ ఒక శరీరంతో ఉండి, ఒక సూత్రంతో, గోత్రంతో ఈ విధంగా కళ్యాణం జరిపించుకుంటూ ఉన్నారంటే ఎవరి కోసం? కేవలం లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కార్యక్రమం లోక కళ్యాణం కొరకే. అన్యోన్యత అంటే ఈ విధంగా ఉండాలి, భార్యాభర్తలంటే ఈ విధంగా ఉండాలి. ఆ బంధం ఎంత గొప్పది! అన్ని బంధాల కంటే కూడా భార్యాభర్తల సంబంధం అతి గొప్పది, అతి పవిత్రమైనది. అది వైదిక కర్మలతో ఈ విధంగా ఆచారవంతంగా నిర్వహించుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలి. ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టుక, మరణం సహజంగా ఉండేటటువంటివే. కానీ కళ్యాణం అన్నది ఎవరెవరి అభిష్టాన్ని బట్టి వ్యవహారికంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ అనుగ్రహం చేత ఆ కళ్యాణం తీర్చిదిద్దబడినట్లయితే అది స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగమై స్వామివారి యొక్క శైశీల్య నిష్ట, అమ్మవారి యొక్క సౌశీల్య నిష్ట వాళ్ళిద్దరికీ కూడా అబ్బడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా ప్రతినిత్యము వీక్షించాలి. ప్రతినిత్యము నూతనోత్సాహాన్ని ప్రేరేపించుకుంటూ ఉండాలి. ఆ ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉంటూ ఉండాలి. కావున అది ఎప్పుడూ కొత్తదే అంటే కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ ఉంటారు కదా. కావున ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడు కూడా. అది ఎట్లా ఉండాలంటే సౌశీల్యవంతమై ఉండాలి. కావున ఆ ప్రతిసర బంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ బంధనానికి 9 పోగులు కలిగినటువంటి ప్రతిసర బంధనం చక్కటి విధులతో వైదిక
ధర్మాలతో సూత్రాలతో ఆ సూత్రాన్ని స్వామివారికి దక్షిణ హస్తానికి కడుతూ ఉన్నారు స్వాములవారు. అదేవిధంగా అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. కావున ప్రతి కైంకర్య వెనుక ఒక అద్భుతమైనటువంటి, ఒక దేదీప్యమైనటువంటి, తేజోవంతమైనటువంటి ఒక ఆనవాయితీ ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక గొప్ప సాహిత్యం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే వైదికంగా ఉంటుంది. అందుకనే భారతదేశంలోనే, ప్రపంచ దేశాల్లోనే అన్నింటికంటే ముఖ్యమైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి ఒక సాహిత్యం ఉంది అంటే మొట్టమొదటి మనం ఏం చెప్పాలి? పురాణాలు, ఉపనిషత్తులు ఇవి కాకుండా, లేదంటే అతి మూలం, వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి వేదాన్ని మనం చెబుతాం కదా. ఎందుకంటే ఆ వేదాన్నే రాముడు పఠించాడు, ఆ వేదాన్నే శ్రీకృష్ణుడు పఠించాడు. కావున రాముడు లక్ష్మణుడు నాకు లక్ష్యం కాదు, వాళ్లకు కూడా ఏది లక్ష్యమై ఉన్నదో అది నాకు లక్ష్యము స్వామి. వారికి ఏది లక్ష్యము? ధర్మము, సత్యము, అహింస. అవి కదా లక్ష్యాలు పరమాత్మకు. ఆ ధర్మము, సత్యము, అహింస అనేటటువంటి 3 మనకు కూడా లక్ష్యాలైతే మనం కూడా ఆ రామాయణంలో ఉండేటటువంటి రాముని బాటలో మనం నడిచిన వాళ్ళం అవుతాము. కావున ఆ ఆదర్శాన్ని పట్టించేదే 24,000 శ్లోకాల్లో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణం. కావున చక్కగా ఆ ఆదర్శాన్ని మళ్ళీ పుచ్చుకుంటూ స్వామి అనేక అవతారాలతో నిరూపణ చేస్తూ ఉన్నాడు. జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇది అసలైనటువంటి సార్థకత చేకూర్చేటటువంటి జీవన గమనం అని చెబుతూ పదే పదే మనందరికీ వివరణ చేస్తూ ఉన్నారు స్వాముల వారు. ఈరోజు నిత్య కళ్యాణ మూర్తిగా, నిత్య కళ్యాణ చక్రవర్తిగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ స్వామివారు తిరుమల కొండన ప్రత్యక్ష వీక్షణంగా మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని చూస్తూ ఉన్నాం. కావున అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించేటటువంటి ఆ కైంకర్యంలో పాల్పంచుకుంటూ ఆత్మ నివేదన ఏ విధంగా ఉండాలి? మనస్సు కన్ను ద్వారా చూస్తూ ఉన్నది, మనస్సు నాలుక ద్వారా రుచి చూస్తూ ఉన్నది, మనస్సు నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నది, మనస్సు చర్మం ద్వారా స్పర్శిస్తూ ఉన్నది. అన్నిటికీ మనస్సు అని చెప్తున్నాం కదా. ఆ మనస్సు భగవదార్పితమై చేస్తే ఏదైనా భక్తితో సమానమే, అది సద్భక్తిపూర్వకంగా నిర్వహించేటటువంటి యజ్ఞంతో సమానమే. కావున స్వామివారు దానికోసం వేచి ఉన్నారు. ఎంతమంది భక్తులు స్వామివారి కోసం వస్తూ ఉన్నా స్వామివారు అసలైన భక్తుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూసారా. అది మనకు కావాల్సినటువంటి వ్యవహారం, అది అసలైనటువంటి విశేషవంతమైనటువంటి స్పందన. స్వామివారిని స్పందింపజేసేటట్లు చేయాలి మన యొక్క ప్రవర్తన, ఆ విధంగా ఉండాలి. కావున అమ్మవార్ల యొక్క వామహస్తానికి ఈ యొక్క ధారణ చేస్తూ ఉన్నారు. కావున సూత్రము అంటే త్రాడు. ఏ విధమైనటువంటి సూత్రము అంటే చెబుతూ ఉన్నాడు కదా స్వామివారు, మత్తపరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. సూత్రమున మనులు గుర్చబడినట్లుగా ఈ జగత్తంతా కూడా నా యందు నిక్షిప్తమై ఉన్నది అర్జున. కావున నాకంటే గొప్పవాడు కానీ, నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలోనే ఏదీ లేదు అంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని తెలిసి కూడా మనం ఎందుకు ఆ రకంగా మనం వెనకడుగు వేయాలి? ఎలా మనకు నిద్ర వస్తుంది అసలు ఈ విషయాన్ని తెలిసిన తర్వాత కూడా? వెంటనే మనకు జాగృతం అవుతుంది ఒక స్పందన. ఆ జాగృతపరచేటటువంటి ఒక అద్భుతమైన స్పందన ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక స్పృహ అంటారు. ఆ స్పృహతో జీవులందరూ కూడా మెలుగుతూ ఉండాలి. ఆ స్పృహ విపరీతమైనటువంటి విచ్ఛిన్నత గావించబడి ప్రతి ఒక్కరి భక్తిలో కూడా ఒక ఉత్తేజాన్ని కలిగించేటట్లుగా వీర్య, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలన్నీ కూడా స్వామివారి అనుగ్రహం రూపేణ మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా మనం వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగదేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగదేవహూతి దేవ్యా హోతారామనిషంతమూర్వేరిష్టాస్యామతనుపాస్వీరాహం మాక్యం యజంతము మగాని హవ్యాగోతి సత్యా మనసో మే అస్తు యే నో మానిగాంకతవచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామేం దేవీ ఈశ్వరుర్వీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్నేం ఉద్ధన్యమానమస్యా అమేధ్యమపపాప్మాన యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చదస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్కరేత ఇహ సించ తపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమీగర్భాజ్జనగన్యోమయో భూః ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్నేం ఆగ ప్రజాగం మృగిమస్మాసుధే కజస్రోదేది
अग्निहोता सत्स्यबर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेयम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वां देवसविदप्रसुवां तत्सविदुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमतस्सुरुचो वेन आवः सबुद्धिका उपमा अस्य विष्ठा सुतश्च गौरमसतश्च विवः ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुकं सोमो अरवन्तमाशुकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यगं सभेगं पितुश्रवणय्यो तदासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञै यजमानञ्चदेः ॐ प्रोक्षां पात्रादाधावमाधागाम् दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वां पोषागत्वाम् उपाभ्यां देवसविदप्रहरेम वेतगे पोषाते ग्रन्थिं विष्कतुम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपासि दक्षिणतो विष्णोस्तुपासि उत्तरतपदेच्केर्युञ्जनमसि विष्णोस्तुपासि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु तस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नवप्रणेष्यामीं सोमावप्रणेष्यामि गजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानञ्चदेः ॐ प्रणयां पात्राणि देव गच्छागे दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनां ॐ प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनयज्ञमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामीं इन्द्रागे दुष्टनिर्वपामीं वसुभ्यो दुष्टनिर्वपामीं रुद्रेभ्यो दुष्टनिर्वपामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनिर्वपामीं बृहस्पतिगे दुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो दुष्टनिर्वपामीं आद्यं तृप्यदिष्टगामीं चरं तृप्यदिष्टगामीं अग्निर्ज्योतिरसीं समिधसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्ष अन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधकः चित्पतिस्वापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासविदापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतग्स्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधः प्रसुभा अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्वर्थस्पतेऽर्थवत्तगितास्मान् प्रसगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नये स्वाहा सोमाग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा
औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्ग्यां चरुं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोतिं ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेरुहोष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तनागतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यमोजा कृपागुं सस्समिन्दते विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా
పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రిగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తాభరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి శోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలామృతభద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్గమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శార్ంగాది పంచాగతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రేం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం
జగత్కారణభూతస్యాం మూలప్రకృతిస్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలయకారణభూతస్యాం శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవత ప్రత్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజోరత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీత్వత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకుతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు జగన్మోహనాకారుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క ప్రవర విన్నాం కదా. మరి అంతటి స్వామికి అంతటి అమ్మవార్లు కూడా కావాలి కదా. కావున జగద్దేదీప్యమానమైనటువంటి స్థితికారకులైనటువంటి లయకారకులైనటువంటి సృష్టికారకులైనటువంటి పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం ఈ విధంగా ఉంది అని చెప్పడానికి వీలు కాదు. కావుననే అర్చామూర్తి స్వరూపంగా మనందరి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండేటట్లుగా దర్శన భాసనను కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. కావున నిత్య పెండ్లి కొడుకైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క ఈ యొక్క వైభవాన్ని తిలకించడానికి ఎన్ని జన్మల సంస్కారాలు ఉండాలి మనకు. కావున అంతటి వాడికి అంతటి స్వరూపమే కావాలి కదా. అందుకనే అన్నమాచార్యుల వారు నేడు సాక్షాత్తు శ్రీనివాస ప్రభువులో ఐక్యమైనటువంటి దినము కావున వారిని గురించి స్మరించుకుంటూ విశేషంగా ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో ఉన్నటువంటి విశేషాలను చెప్పుకోదలిస్తే, రామనామమతనిది రామవు నీవైతేను చామనవర్ణమతడు చామవు నీవు. తర్వాత హరి పేరాతనికి హరినే క్షణవు నీవు కరిగా చేతాను నీవు కరియానవు. జలజనాభుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమే తాను. ఈ విధంగా ఒకరికొకరు అభేదం, ఆ అభేద స్థితితో ఉన్నటువంటి ఇరువురు ఒక్కటిగా గమనం చేసేటటువంటి సందర్భం, ఆ ఇరువురు మువ్వురు ఒక్కటిగా
గమనం చేసేటటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే అది ఏ నిత్య కళ్యాణ కైంకర్యము. కావున శ్రీదేవి భూదేవి సమేతంగా అర్చామూర్తి స్వరూపుడయ్యుండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణ చక్రవర్తిగా నిత్య కళ్యాణ మూర్తిగా మన ముందు కనిపిస్తూ ఉన్నారు. అందుకే వైదికంగా మనం చెప్పుకోదలిస్తే సుమంగళీరియం వధూః ఇమా సమేత పశ్యత సౌభాగ్యమస్త్యై దత్వా యథాస్తం విపరేతన. బంధుమిత్రులారా, ఈ వధువు మంగళస్వరూపిణి, ఈమెను మైత్రితో దర్శింపుడు, ఈమెను ఆశీర్వదించి మీ రాకను సఫలము చేసుకొనుడు, మా ఆతిథ్యమును స్వీకరించి మీ గృహాలకు వెళ్ళుడు. అందుకనే పృథివీ ద్యులోకములు ఈ సమస్త జగత్తు ధ్రువంగా వాటి కక్షలలో తిరుగుతున్నట్లు, పర్వతములు పృథివీపై స్థిరముగా నుండునట్లు ఈ స్త్రీయును పతికులమున స్థిరముగా ఉండుగాక. నీవు స్థిరముగా ఉన్నట్లు నేను స్థిరముగా చూతునుగాక. నిన్ను సమర్థించు నాతో నీవు స్థిరముగా ఉందువుగాక. గోవు తన నవజాతవత్సమును ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటుందో మనం పరస్పరం ప్రేమించుకుందుముగాక అని గొప్ప ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి భాషణ చేసుకుంటూ ఉంటారన్నమాట. కావున కళ్యాణంలోనే ఇవన్నీ విశేషం. అందుకనే అసలు ఎప్పటిది ఈ జగత్తు, ఈ సృష్టి తెలుసుకొనడానికి అవశ్యమైనది కాబట్టి అసలు అసఖ్యమైనది. ఎందుకు విస్తరించి చెప్పడం కానీ, దీని గురించి చూసిన వాళ్ళు కానీ, పూర్వం దీని యొక్క స్థితిగతులు కానీ పూర్తిగా చూసినట్లుగా చెప్పేటటువంటి ఒక పరిజ్ఞానం లేదు. కాబట్టి మనకు వేదమే ఈ అర్హతను కలిగి ఉంచేటట్లు చూస్తూ ఉన్నది. దానినే శాస్త్రము అంటారు కదా. ఎవడు ఈ తత్వమును పరమార్థముగా తెలుసుకొనగలడు? ఎవడు దీనిని లోకానికి చెప్పగలడు ఈ విధంగా ఉంది అని? భౌతిక భోక్తృ భోగ్యాది రూపంగా ఉన్న ఈ సృష్టి ఏ ఉపాదాన కారణం నుండి పుట్టిందో, ఏ నిమిత్త కారణం నుండి పుట్టిందో ఎవరు విస్తారంగా చెప్పగలరు? దేవతలు కూడా భూత సృష్టికి తరువాత పుట్టినవారే కదా. కాబట్టి తమకు ముందు పుట్టినటువంటి సృష్టిని గురించి తెలుసుకోలేరు. ఇక మనుష్యాదులు ఎలా చెప్పగలరు? కావున జగత్తు యొక్క సృష్టి ప్రక్రియను ఏ విధంగా తెలుసుకోలేకపోతున్నామో, జగత్తును ధరించిన విధానమును గురించి విస్తారంగా తెలుసుకోలేకపోతున్నామో, జగత్తుకు ఉపాదాన కారణమైనటువంటి పరమాత్మ నుండి గిరి నది సముద్రాది రూపమైన ఈ విచిత్ర సృష్టి బయలుదేరింది. ఆయన దీనిని ధరిస్తున్నాడా లేదా ఆయన తప్ప దీనినెవడు ధరించగలడు అని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆయనే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు. కావున ఒక్క భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే స్వామివారి యొక్క లీలా విశేషాలన్నీ కూడా అదిగో దర్శించండి. మాంగళ్య ధారణ ముహూర్తం ఆసన్నమైనది. ఓం నమో వెంకటేశాయ. హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వదుత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే.
చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే అదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవ సవిత ప్రసుభాం ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోస్య ప్రజాం చుదమృత్యుపాశాత్ తదయగుం రాజా వరుణో మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గారహవత్య ప్రజాం చుదమృత్యుపాశాత్ తదయగుం రాజా వరుణో మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గారహవత్య ప్రజామస్కేన గతు దీర్ఘవాయుః అశోన్యాపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మేఘ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదంచ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞానంచ స్వాహా విజ్ఞానంచ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవితప్రాసావీః ఓం భూ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్య ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగిరస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః అస్య దేవదేవస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతేర్హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా
इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि भुजक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टानन्तहोमं होष्केम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभाम् ॐ यदस्क कर्मणोत्यरेरितं यद्वान्योनमिहाकरम् अग्निष्ठस्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टुकं सुहतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहृतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशरनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिधसि तेजोऽसि मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रियाणीं सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्व कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ृतधान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतगे स्वाहा आत्यशेषमिन्द्रागिजो स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः आवाहिदेवताभ्यो नमः यथा संविदास्तानं प्रवेशगामि अक्षितमक्षित्यै जहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रेच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः प्रतिवपनगा दक्षिणतः प्रतिवपनगा उत्तरतः प्रतिवपनगां पश्चिमतो विष्णोः सदनमसि पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदिगस्तदिवं गच्छततो न वृष्टिमेरग स्वाहा शुध्यन्तां देवसदनगुं शुध्यन्तां देवसदनम् त्रगायुषं जमदग्नेः कस्य वश्कत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाज्ञा बलाज्ञा शताज्ञा शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्जे दधातनां
మహేరణాకచక్షుషే యోమశ్రవతమోరసస్తస్య భాజగతే హనః కుశతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షగా గజన్వతాం ఆపో జనగథా జనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాకేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాగమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాగమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణ కైంకర్యంలో లాజహోమాన్ని మనం తిలకించాము కదా. అదేవిధంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యము అంటేనే ఒక గొప్ప అద్వితీయమైనటువంటి స్పర్శ స్పృహాభావం కలుగుతుంది. ఎందుకంటే అగ్నిదేవుడు ఊరకే రాడు, సమస్త దేవతలను కూడా వెంట పెట్టుకొని వచ్చేటటువంటి, వెంటనే పలికేటటువంటి, స్పందించేటటువంటి దైవతా స్వరూపం కావున అగ్నిదేవుని సాక్షిగా గొప్ప గొప్ప కైంకర్యాలన్నీ చేస్తూ ఉండడం సనాతన భారతీయ వైదిక ధర్మంలో ఉన్నటువంటి గొప్ప అంశం. అలాంటి సందర్భంలో భాగంగానే స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ కైంకర్యంలో ఈ యొక్క లాజహోమాన్ని, తర్వాత పూర్ణాహుతి కైంకర్యాన్ని మనం చూశాము. ఆ సర్వం స్వామివారికి నివేదనాపూర్వకంగా అర్పించేటటువంటి స్పృహ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలి అంటే అద్భుతమైనటువంటి ఒక పదం ఏదైనా ఉంది అంటే అదే త్యాగము. కావున ప్రతి ఒక్కరు కూడా త్యాగశీలులై మెలగవలెను. త్యాగబుద్ధి కలిగినటువంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా సదా తాను ఆత్మానురంజకంగా ఉండేటటువంటి సాహిత్యాన్ని తాను కలుపుకుంటూ తాని యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహానికి పాత్రకు గురి అయ్యేటట్లు చేస్తారు స్వాముల వారు. అదిగో చూడండి, తిలకించండి. మాలాధారణ, తాము ధరించినటువంటి శ్రేష్టమైనటువంటి కళ్యాణమాల విశేషాన్ని, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి చక్కని సాంప్రదాయక మర్యాదలో భాగంగా రమారమణి కంఠసీమకు అందించినటువంటి తాము స్వీకరించి ధరించారు స్వామివారు. అదేవిధంగా స్వామివారు ధరించినవి అమ్మవారికి, అమ్మవారు ధరించినవి స్వామివారికి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. కావున సామాన్యమైనటువంటి మన యొక్క భాషలో స్వామివారు ఈ కళ్యాణాన్ని చేయించుకుంటూ ఉన్నారు అంటే అది మనందరి యొక్క అదృష్టం. ఎందుకు అంటే దేవతలందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చూస్తూ ఉంటారంటే లోకోద్ధారకుడైనటువంటి పరమాత్మ ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడు వాళ్లకు ఇదొక ప్రశ్నగా ఉంటుంది. అలా ప్రశ్నిస్తూనే పరమాత్మ దగ్గరికి వెళ్ళి, విశేషంగా వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇదిగో మా పరిస్థితి ఇది, స్వామి ఇదిగో మా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని స్వామివారికి మొరపెట్టుకుంటూ ఉంటారు కదా. అప్పుడు స్వామివారే అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కరిస్తూ అవతారాల రూపేణ ఈ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు, అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. కావున మాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యంలో ప్రతి ఒక్కరి భక్త హృదయాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పుష్పంగా మారి
స్వామివారి మెడలో అలంకరించాలి. మన జీవితాలన్నీ కూడా స్వామివారి మెడలో ఒక మాలగా అలంకరించబడేటట్లుగా మనం సంసిద్ధులై ఉండాలి. ఎప్పుడు కూడా మనం భూమి మీదకు ఎందుకు వచ్చామో ఆ ఒక్కటే చేయకుండా మిగిలినవన్నీ చేస్తూ ఉన్నాం. అందుకే విషయ చింతలలో కొట్టుకొని పోతూ ఉన్నాం. ఎక్కడో ఆ కొట్టుకొని పోయేటటువంటి ఎక్కడో పోతూ ఉన్నాం అజ్ఞానంలో, అంధకారంలో. స్వామి పరమాత్మ కళ్ళెదుట నిలిచి మాకు అనుగ్రహాన్ని ప్రసాదించుము అని రకరకాలైనటువంటి వెంకటాచల మహత్యం కావచ్చు, భక్తాదులెందరో కావచ్చు, అన్నమాచార్యుల వారు కావచ్చు, ఇలా ఎంతోమంది వాగ్గేయకారులు సైతం భాగవత స్పృహతో ఉన్నటువంటి వారందరూ కూడా భగవంతుని లీలా విశేషాలన్నీ కూడా మనకు అప్పచెబుతూ ఉన్నారు. కావున పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నట్లుగా స్వామివారు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.